హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇలాంటి మోడల్లో బ్లౌజ్ కట్ చేయడం మరి కుట్టడం చూద్దాము. అందుకోసం నేను ఫస్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది రెండు తీసుకున్నాను. మీకోసం ఒకసారి మెజర్మెంట్ అన్నీ చెప్తాను చూడండి. చెస్ట్ వచ్చిందన 46 ఇంచు, అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చిందన 15.5 ఇంచు, అలాగే నెక్ విడ్త్ టాప్ సైడ్ వచ్చిందన 2.25 ఇంచు, అలాగే షోల్డర్ 4 ఇంచులు, ఆర్మల్ డౌన్ 6 ఇంచులు, ఆర్మల్ విడ్త్ 6 ఇంచులు, అలాగే నెక్ డౌన్ వచ్చిందన మనకి నెక్ ఓపెన్ 10 ముక్కాలు, అలాగే నెక్ విడ్త్ వచ్చి 3.25 ఇంచు. ఇప్పుడు దాన్ని స్క్వేర్గా మార్క్ చేసుకొని పాన్ షేప్ లేదంటే ఇది హార్ట్ షేప్ అంటారు. ఇలాగ నేను మార్క్ చేసుకొని ఓన్లీ డైరెక్ట్ లైనింగ్ ఒకటే కట్ చేస్తున్నాను అనమాట. మనం ఏం మార్క్ చేసింటామో మనకి సరిగా వచ్చేలాగా కట్ చేసుకోండి. దాని తర్వాత మనం ఇప్పుడు బాడీ తీసుకునేదన్నా ఇప్పుడేం లైనింగ్ కట్ చేసినామో బాడీ సీదా పెట్టుకొని దానిపైన ఈ లైనింగ్ అనేది వేసుకొని ఇప్పుడేం నెక్ మనము కట్ చేసినామో సేమ్ అలాగే దీనికి ఎక్కడ జరగకుండా ఉండేలాగా ఒక పిన్ అనేది వేసుకొని ఇప్పుడేం మనం నెక్ కట్ చేసినామో అది మొత్తం రౌండ్ అలాగే స్టిచ్ అనేది చేసేద్దాం. నెక్ రౌండ్ అనేది అలాగే స్టిచ్చింగ్ అనేది చేద్దాము. ఇక్కడ షేప్లో స్టిచ్ చేసేటప్పుడు ఒకే మెజర్మెంట్ ఉండాలి. ఈ మెజర్మెంట్ వచ్చిందని 1/4 ఇంచ్ లాగా చూసుకొని మొత్తం నెక్ అంతా స్టిచ్చింగ్ అనేది చేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనమేమి ఇప్పుడు నెక్ స్టిచ్ చేసినామో ఆ నెక్ రౌండ్ కటింగ్ అనేది చేసేద్దాం బాడీను. ఇలా కట్ చేసేటప్పుడు చూసుకోండి లైనింగ్ ఈ కట్ కాకూడదు. ఇప్పుడు ఈ టర్నింగ్లో వచ్చిందన మనము న్యాచెస్ అనేది వేసుకుందాము. ఈ న్యాచెస్ అనేది వేసుకుంటేనే మనకి టాప్ సైడ్కి నీట్గా టర్నింగ్ అనేది అవుతుంది. దాని తర్వాత మనము ఇలాగా ఇన్సైడ్కి ఆ లైనింగ్ అంతా ఇన్సైడ్ వేసేసి ఇప్పుడేమో నెక్ లైన్ స్టిచ్చింగ్ అనేది చేసినామో అదే లైన్కి మనము కినార్ అనేది వేస్తున్నాము. ఎడ్జ్ స్టిచ్ ఇది మొత్తము కంప్లీట్ అనేది ఇలాగే చేద్దాము. ఈ కార్నర్లో చూసుకోండి లోపల ఉన్న బట్ట అంతా నీట్గా బయట అనేది తీసుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఎందుకంటే లోపల ఉండే బట్ట ఏమన్నా అలాగే ఉండిపోతే మనకి పైన షేప్ అనేది నీట్గా రాదనమాట. మనం కట్ చేసినప్పుడు కరెక్ట్గా ఉన్నా కూడా ఇప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా రాకుండా అయిపోతుంది. అందుకోసమని లోపల ఉన్న బట్ట అంతా బయట తీసుకొని మీరు ఇలాగా కినారీ అనేది వేసుకోండి. దాని తర్వాత మనము ఇప్పుడేం లైనింగ్ రౌండ్ స్టిచ్ ఇప్పుడు మనం లైనింగ్ రౌండ్ స్టిచ్ అనేది వేసేద్దాము. ఇలాగా వేసే టైంలో బాడీ అండ్ లైనింగ్ రెండును మనకి ఒకే మెజర్మెంట్లో ఉండేలాగా చూసుకోండి. యావది ట్విస్ట్ అనేది ఉండకుండా ఈ రౌండ్ స్టిచ్ అనేది ఫుల్ కంప్లీట్గా వేసుకుందాము. మనకి ఇక్కడ ట్విస్టులు అనేది యాదే కారణానికి ఉండకూడదు. ఆర్మల్ సర్క్యులేషన్లో చాలా వస్తాయి ఇట్లా ట్విస్ట్, అవి లేకుండా చూసుకొని ఒకేదా చెక్ చేసుకొని ఇప్పుడేం మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ బాడీ ఫ్యాబ్రిక్ ఉండదు దాన్ని మాత్రం మొత్తము రౌండ్ ట్రిమ్ అనేది చేసేద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చి ఈ వీడియో చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నా వీడియోకి ఒక లైక్ చేయండి. దాని తర్వాత బ్లౌజ్ అంతా రెడీ అయింది. లైనింగ్ ఇది పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. దానికోసం నేను 1 ఇంచ్ విడ్త్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి బ్లౌజ్కి ఎంత కావాలో అంత మొత్తం లెంత్ తీసుకున్నాను. దాని మధ్యలో థ్రెడ్ పైపింగ్ పైపింగ్కి కావాల్సిన థ్రెడ్ అనేది దాని మధ్యలో పెట్టిందన ఇప్పుడేం థ్రెడ్ పక్కలోనే ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. మనకి ఎంత కావాలో మొత్తం అంత రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ బాడీ తీసుకొని దానికి ఫస్ట్ నేను బాటంలో అనేది అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే బాటంలో కూడా పైపింగ్ ఉంటే చాలా చక్కగా ఉంటుంది చూసేదానికి. అందుకోసమని ఫస్ట్ బాటంలో అటాచింగ్ అనేది చేస్తున్నాను. దాని తర్వాత మనం ఇప్పుడు ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని ఆ పైపింగ్ పక్కలోనే ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. అంటే లైనింగ్ బాటం పెట్టుకున్నాను, బాడీ వచ్చిందని టాప్ పెట్టుకున్నాను. ఇప్పుడేం మనం పైపింగ్ అటాచింగ్ చేసినామో ఆ అటాచింగ్ పైన ఈ స్టిచ్ అనేది వేస్తున్నాను. అదైన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని తిరిపి రిటర్న్ ఫోల్డింగ్ అనేది చేసిందన ఇప్పుడేం బాడీ మార్జిన్ అంతా ఉందో మొత్తము ఆ ఒక పీసు లోపలికి పోయేలాగా పెట్టిందన్న ఈ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట.
ఇలాగ చేస్తే మనకి ఆ బాడీ ఖర్చు అంతా నీట్గా ఫినిషింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడేం మనము పైపింగ్ పెట్టినామో ఆ పైపింగ్ పక్కలోనే ఎడ్జ్ స్టిచ్ అన్నమాట ఇది. ఓకే, ఈ ఎడ్జ్ స్టిచ్ లేదంటే కినారీ స్టిచ్ ఇవి రెండు నీట్గా వేసుకునేసామంటే చాలా నీట్గా అనేది ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడేం నెక్కి పైపింగ్ ఇది వచ్చిందన్న డైరెక్ట్ పైపింగ్, ఎందుకంటే బాటంలో హార్ట్ షేప్ నెక్ ఉన్నది కదా, అందుకోసమని అక్కడ ఫినిషింగ్ నీట్గా రాదని చెప్పేసి నేను ఇట్లాగా డైరెక్ట్ పైపింగ్ అనేది ఇస్తున్నాను. ఇలా డైరెక్ట్ పైపింగ్ ఇచ్చే టైంలో ఏమవుతుందంటే మనకి మధ్యలో కట్ చేసుకుని దాన్ని ఇచ్చినామంటే అది నీట్గా రెడీ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ టర్నింగ్లో అటాచింగ్ చేసే టైంలో అంతా చూసుకోండి, అక్కడ ఎంత నీట్గా మీరు అటాచింగ్ అనేది చేస్తే అంత ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ కట్ చేసేసి మళ్ళీ దాని థ్రెడ్ పైన ఇంకొక పైపింగ్ థ్రెడ్ పెట్టిందన్న నీట్గా అది అటాచింగ్ అనేది చేసుకోండి పైపింగ్. ఓకే, ఇక్కడ కార్నర్లో మాత్రం కొంచెం నిదానం అవుతుంది పని, మీరు నీట్గా చూసుకొని పని అనేది చేసుకోండి. ఓకే, ఇది మొత్తం అయిన తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఎలాగ ఉంటుంది చూద్దాము. ఓకే, పైపింగ్ అటాచింగ్ అంతా అయిన తర్వాత చూడండి చాలా నీట్గా పైపింగ్ అనేది రెడీ అయింది. ఓకే, ఒకేతో అంతా చెక్ చేసుకుని తర్వాత మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఇప్పుడే రెడీ చేసుకునేయండి. తర్వాత మధ్యకి ఫోల్డింగ్ అనేది చేసుకొని మనము బ్లౌజ్ని దానికి పేపర్ క్యాన్వాస్ పెట్టిందన ఇప్పుడు మనకి టాప్ సైడ్లో ప్యాచింగ్ వస్తుంది కదా, ఆ ప్యాచ్ ఎలా కావాలనేది చెప్పిందన ఇక్కడ నీట్గా అనేది డ్రాయింగ్ అనేది చేసుకుంటున్నాను. మీరు ఇలాగే పేపర్ క్యాన్వాస్ పెట్టేసి డైరెక్ట్గా ఇక్కడ డ్రాయింగ్ అనేది చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మెజర్మెంట్ ఉంటుంది కదా, అందుకోసమని ఈ మార్క్ డైరెక్ట్ డ్రాయింగ్ ప్రకారము చేసుకుంటున్నాను. ఓకే, మార్క్ కొంచెం హెచ్చు తక్కువ ఉన్నా కూడా మీరు కట్ చేసే టైంలో పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. ఇలాంటి పీసులు ఓకే మనకి ఆపోజిట్లో రెండు కావాల్సి పడుతుంది. ఓకే, సేమ్ మెజర్మెంట్కి ఆపోజిట్ రెండు పీసులు కావాల్సి పడుతుంది. ఓకే, అయిన తర్వాత మనకి వాటర్ డ్రాప్ షేప్లో ఇంకొక పీస్ కావాల్సి పడుతుంది. పేపర్ క్యాన్వాస్ మధ్యకి ఫోల్డ్ చేసి వాటర్ డ్రాప్ షేప్ మార్క్ చేసిందన ఆ ఒక్క పీస్ను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒక్కిత క్రాస్ చెక్ అనేది చేసుకుంటాను, ఎందుకంటే కరెక్ట్గా కట్ అయినవా లేవా అని మనకి తెలుసుకోవాలంటే ఒక్కిత చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఓకే, 5 తర్వాత శారీ ఫ్యాబ్రిక్ దానికి మనకి ఐరన్ బాక్స్లో దాన్ని ఫ్రెష్ చేసుకున్నాను అనమాట. నేను ఫ్రెష్ చేసుకొని ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడేం పేపర్ క్యాన్వాస్ కట్ చేసినామో దానికన్నా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఆ పేపర్ క్యాన్వాస్ పక్కకి కట్ చేసుకుంటున్నాను. అదైన తర్వాత సేమ్ 5 పీసులు అలాగే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీకు మళ్ళీ 1 ఇంచ్ విడత గల పైపింగ్ బట్ట తీసుకునిందన ఇప్పుడేం మనము కట్ చేసి పెట్టుకున్నాము ఈ పీసులో, ఆ పీసులకి పేపర్ క్యాన్వాస్ అనేది ప్రెస్ చేసి పెట్టినాం కదా ఐరన్ బాక్స్లో, కరెక్ట్గా మనకి ఎడ్జ్ స్టిచ్ వచ్చేలా పేపర్ క్యాన్వాస్ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బాడీ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ 1/4 ఇంచ్ ఉంటుంది, మనం ఇప్పుడు పెట్టే పైపింగ్ క్లాత్ కూడా 1/4 ఇంచ్ ఉండాలి. మళ్ళీ స్టిచ్చింగ్ మాత్రం వచ్చిందని మనకి పేపర్ క్యాన్వాస్ పైన కరెక్ట్గా అనేది రావాలన్నమాట. ఇక్కడ మీకు నీట్గా తెలుస్తుంది చూడండి స్టిచ్చింగ్. ఓకే, అక్కడ రౌండ్ పీస్లో తెలీదు, ఇక్కడ నీట్గా తెలుస్తుంది చూడండి. ఇక్కడ టర్నింగ్ చేసుకునే టైంలో మనము ఆ కార్నర్స్ ఏముండాయో ఆ కార్నర్స్లో నీట్గా టర్నింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడు నీట్గా పైపింగ్ అనేది మనకి థ్రెడ్ పైపింగ్ లాగే వస్తుంది. ఆ టర్నింగ్లు అంతా నీట్గా అయిన తర్వాత న్యాచెస్ అనేది వేసుకొని ఆ తర్వాత ఒకే కింద డైరెక్ట్ బాటమ్కి ఫోల్డింగ్ అనేది చేసి మనము పైపింగ్ స్టిచ్ చేసినామంటే పైపింగ్ పైన స్టిచ్చింగ్ రాకూడదు, పైపింగ్ డౌన్లో స్టిచ్చింగ్ రావాలి. ఇలాగ ఫోల్డ్ చేసినప్పుడు మనకి చూడండి థ్రెడ్ పైపింగ్కి మళ్ళీ నార్మల్ పైపింగ్కి ఏమీ కానీ వ్యత్యాసం అనేది ఉండకూడదు. అలాగ చూసుకొని దీన్ని ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకునే టైంలో ఎంత నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకుంటారో పైపింగ్ అంత నీట్గా అనేది ఉంటుంది. ఓకే, ఈ కార్నర్లో న్యాచ్ చేసి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక కింద మీకు ఈ రౌండ్ పీస్ కూడా ఒక కింద చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ రౌండ్ పీస్ కుట్టే టైంలో కూడా అంతే, మనకి ఆ కార్నర్లో మడకలో వచ్చిందని ఒక పాయింట్ తలా వస్తాయి. అలాగ ఏమీ పాయింట్లు లేకుండా రౌండ్ షేప్ చాలా నీట్గా వచ్చేలాగా చూసుకోండి.
ఓకే, మొత్తం ఇలాగే రౌండ్ చేసుకొని మళ్ళీ ఈ 5 పీసెస్ ఏమున్నాయో ఈ 5 పీసెస్ ఇలాగే రెడీ చేసుకునేయండి. ఇక్కడ మీకు 2 పీసులు మాత్రమే చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇన్సైడ్ ఎక్స్ట్రా లైనింగ్ అనేది బట్ట ఉంటుంది కదా, పైపింగ్ బట్ట, అదనంతా నీట్గా ట్రిమ్మింగ్ అనేది చేసేయండి. అదైన తర్వాత ఈ 5 పీసులు తీసుకొని మనము 2 పీసులు మాత్రము కరెక్ట్గా, ఎందుకంటే మనకి షేప్కి బాటమ్ సైడ్కి ఇంకొక డిజైన్ అనేది వస్తుంది కదా, ఆ పీస్ అనేది ఇక్కడ నేను అటాచింగ్ అనేది చేస్తున్నాను. అప్పుడు మనకి ఇంకొక డిజైన్ ప్యాచ్ అనేది ఇక్కడ రెడీ అవుతుంది. ఓకే, ఇది అయిన తర్వాత మీరు సేమ్ ఇలాగే దీనికి తగ్గమట్లకి అట్లా ఆపోజిట్ అనేది ఇంకొక పీసును మీరు రెడీ చేసుకోండి. అది అయిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ సెంటర్ ఓకే మార్క్ అనేది చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే ఈ సెంటర్ మార్క్ మనకి ఆ డిజైన్ పర్ఫెక్ట్గా 2 సైడ్లు ఒకే మాదిరిగా వచ్చేలాగా చూసుకుంటుంది అనమాట. సెంటర్ మార్క్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ ప్యాచ్ అలాగే లెఫ్ట్ సైడ్ ప్యాచ్ రెండును పెట్టిందని ఒకేద చెక్ చేసుకుంటాను. ఎందుకంటే క్రాస్ చెకింగ్ అప్పుడే అయిపోయింది, ఇప్పుడు ఒకేద చెక్ చేసుకునేదన ఇప్పుడు నాకు ఎలా కావాలనో ఇప్పుడు అలాగా పెట్టిందన్న ఈ ప్యాచ్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను డైరెక్ట్. మీరు కావాలంటే పిన్న పెట్టుకొని దీన్ని రెడీ చేసుకోవచ్చును. ఆ తర్వాత ఇది నీట్గా ఇప్పుడేం మనము ఫస్ట్ పైపింగ్ పక్కలో ఒక స్టిచ్చింగ్ అనేది వేసినామో ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ అనేది రావాలన్నమాట. కొంచెం హెచ్చు తక్కువ వచ్చి స్టిచ్ ఏమన్నా 2 స్టిచ్లు మాదిరిగా కనబడిచిందంటే అది చూడడానికి బాగుండదు. అలాగా స్టిచ్ పైన ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఆ తర్వాత ఆపోజిట్ ప్యాచ్ను మనకు అటు సైడ్ ఎలాగా వచ్చిందో షేపు చూసుకొని సేమ్ ఇటు సైడును సేమ్ అలాగే అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ కార్నర్లో కూడా అంతే, మీరు చాలా నీట్గా చూసుకొని నిదానంగా ఆ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ಯಾವುದೇ ರೀತಿ మనము స్టిచ్ పక్కలోనే ఈ స్టిచ్చింగ్ అనేది ఉండాలి. ఓకే, ఈ పీస్ అటాచ్ అయిన తర్వాత కింద బాటంలో ఇంకొక పీస్ పెట్టిందన సేమ్ ఇది వాటర్ డ్రాప్ షేప్ అంటారు. ఈ పీస్ పెట్టిందన మనము నీట్గా బాటంలో కూడా అటాచింగ్ అనేది చేసేద్దాం. ఓకే, మొత్తము రౌండ్ అనేది ఫినిష్ అయిన తర్వాత మనకి ఎడ్జెస్లో పాయింట్స్ ఉంటాయి కదా, దానిపైన అంతా నీట్గా రఫ్ చేసి థ్రెడ్ అంతా ట్రిమ్మింగ్ అనేది చేస్తున్నాను. ఆ తర్వాత చూడండి బ్యాక్ సెంటర్ ఫోల్డ్ చేసుకునేదన్న ఇప్పుడు డాట్, ఈ డాట్ మెజర్మెంట్స్ వచ్చిందన విడ్త్ వచ్చిందన మనకి 1/2 ఇంచ్ ఉంటుంది, లెంత్ వచ్చిందన మనకి 3.5 ఇంచ్ ఉంటుంది అన్నమాట ఈ డాట్. ఇప్పుడు ఇక్కడంతా బ్లౌజ్ అంతా రెడీ అయింది. అది మనకి ఇప్పుడు ఈ ప్యాచ్ మధ్యకి ఒక బటన్ అనేది పెడితే ఇక్కడ ఉండే కచ్చాలన్నీ నీట్గా కవర్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు చూడడానికి మనకి బ్లౌజు ఇలాగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మొత్తానికి ఈ డిజైన్ అనేది రెడీ అయినది అనమాట. ఇప్పుడు ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో ఏమన్నా మీకు ఇష్టమైందంటే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకోండి. మీ సపోర్టు నాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై అనేది పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. ఓకే, బాయ్.